ప్రపంచంలో హిందూ మతానికి ఓ విశిష్టత ఉంది. కారణాలు శాస్త్రీయంగా రకరకాల పరిశోధనలు పాశ్చాత్య దేశాలు హిందూ మతంలోని పరంపరను ఆచరణను ఎన్నో విధాలుగా వారు పరిశోధనలు జరపగా తెలిసినవే. హిందూ సాంప్రదాయాలు జీవన విధానంలోనే హిందూ మతంగా చరిత్ర తెలుపుతుంది. కాళ్ళకు పసుపు క్రిమి సంహారక కారకాలు పసుపులో ఉంటాయి. నుదుట బొట్టు జ్ఞానానికి చిహ్నం, జ్ఞానాన్ని యాక్టివేట్ చేయిస్తాం, అందుకే బొట్టు పెట్టుకుంటాం. అది కనుబొమ్మల మధ్య గల స్థానంలో. గంధం బొట్టుకు విశిష్టత ఉంది, కుంకుమ బొట్టుకు ఇంకొక విశిష్టత ఉంది, పసుపు బొట్టు దానికి విశిష్టత ఉంది, సింధూరం బొట్టు అది తెలిసిందే, విభూది బొట్టు, ఇలా ప్రతి బొట్టుకు ఓ కారణం శాస్త్రీయంగా శక్తిగలై ఉన్నాయి. వస్త్రధారణలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో చీరలు ధరించడం, ధోతి ధరించడం ఏ దేశంలో కనిపించదు. కత్తిరించి ధరించిన వస్త్రాలలో ప్రకృతి శక్తి తక్కువగా ఉంటుందని, కేవలం శరీరం మీద కప్పుకోవడానికి మాత్రమేనని శాస్త్రాలు తెలుపుతున్నాయి. గుడిలో దైవ స్వరూపంగా భావించిన శిల్పి చెక్కిన రూపాన్ని గుడిలో స్థాపన చేయుటకు విగ్రహాన్ని మనము హోమాలు చేసి శిల్పించిన విగ్రహ శుద్ధి చేసి మంత్రోచ్చారణ రోజుల తరబడి చేసి రోజుల తరబడి అన్నదానం చేసి ఇలా ఎన్నో రకాలుగా ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న శక్తిని విగ్రహంలోకి ఆవాహనం చేయటమే ఓ పెద్ద శక్తి. ఆ కారణంగా ప్రతిష్టాపనలో శక్తివంతమైన బీజాక్షర మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేకమైన ఖరీదైన లోహాలను నవధాన్యాలను సమర్పించి విగ్రహ ప్రతిష్టాపన శాంతి మంత్రోచ్చారణల మధ్య గుమ్మడికాయను దుష్టశక్తులను శాంతింపజేసి పంపించి వేయటం లాంటి ఎన్నో తీరులుగా శక్తివంతంగా తయారు చేసినటువంటి విగ్రహాలు గుడిలో గర్భగుడిలో స్థాపన చేయడము, ఆ చేసినందుకు ఆ శక్తి వలన వచ్చే పాజిటివ్ ఎనర్జీ భక్తుల కష్టాలను బాధలను రుగ్మతలను దూరం చేయగల శక్తి దేవాలయంలో నిక్షిప్తమై ఉంటుందనేది తెలిసిందే. భక్తులు పండుగలు పర్వదినాలు ప్రత్యేక తిథులలో జన్మదినాలు పెళ్లి రోజులు శుభకార్యాలను గుడులను దర్శించుకొని కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గుడిలో ధ్వజస్తంభం ధర్మరాజు కంటే శక్తిగల రాజు ధర్మధ్వజుడు. పరాక్రమవంతుడైన ఆ రాజు కోరిక మేరకు ధ్వజస్తంభం అనాదిగా సనాతన ధర్మం పాటిస్తుంది. ధ్వజస్తంభం ఖచ్చితంగా ప్రతి గుడిలో మొక్కిన తర్వాతనే ప్రదక్షిణ మొదలవుతుందనేది ఆనాడు శ్రీకృష్ణుడే సెలవిచ్చినటువంటి పరిస్థితి. గర్భగుడి ప్రదక్షిణ ధ్వజస్తంభంతో పరీక్షణ చేస్తేనే ప్రదక్షిణకు మోక్షం కలుగుతుంది. గుడిలో అత్యంత ప్రాధాన్యత గలది గుడి గంట. గుడిలో గంట దుష్ట శక్తులను రాకుండా అడ్డుకునే శక్తి గుడిలోని గంట శబ్దానికి నిదర్శనం. గుడిలో దేవుడನ್ನು ఉన్నాడనే దానికి నిదర్శనం గుడి గంట. పంచలోహాలతో తయారు చేసి ఎన్నో శక్తివంతమైన మంత్రోచ్చారణల మధ్య గుడి గంటను ఏర్పాటు చేయడం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. గుడి గంటలోని మధురమైన శబ్దం ఓంకారం తెలియజేస్తుందని శాస్త్రాల్లో ఉన్నది. గంట శబ్దంతో దేవుడికి భక్తుని నివేదన, అయ్యా నేను వచ్చాను నన్ను అనుగ్రహించమని వేడుకోలు. గంట శబ్దం పలు రకాల నెగిటివ్ శక్తులను మనుషుల ఆలోచనల నుండి తరిమివేస్తుందని తెలుస్తుంది. ఎన్నో విశ్లేషణల ద్వారా పరిశోధనల అనంతరం తెలిసిన విషయం. హిందూ సమాజం సనాతనం పురాతనం. అప్పుడే సాంకేతికను ఎన్నో వేల సంవత్సరాల క్రితమే గుర్తించి జీవన విధానంలోకి తీసుకురావబడింది, వాడుకలోకి తీసుకొచ్చి మతం హిందూ మతం. అందుకే హిందూ మతాన్ని ఆచరించి చూస్తేనే హిందూ మతంలోని ఆదరణ మర్యాద శాంతి స్వభావాలకు ప్రతీక. అదే అర్థమవుతుందని మనుషుల జ్ఞానాన్ని మనుషుల ముఖాలను కనిపించని మతం కారణం జీవన విధానంలో పంచభూతాల శక్తిని గౌరవిస్తాం. అదే హిందూ మతాన్ని పాటించే వారికి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది. జీవన విధానంలో అన్నీ ఉన్నాయి. గుడి గంటల మోతను శబ్దాన్ని వినకుండా చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేదన్న విషయం హిందూ మతాన్ని ఆచరించేవారు పరిశీలించాలని కోరుతున్న హిందూ మతం గౌరవించేవారు సానుభూతిపరులు ప్రార్థిస్తున్నారు.